విద్యానగరం అనే ఊరిలో మంగమ్మ అని ఒక ముసలావిడ ఉంది. ఆవిడకి ఒక మనవడు ఉన్నాడు. వాడి పేరు వివేకం. ఒకరోజు మంగమ్మ ఇంటికి ఊరి పెద్ద సాంబయ్య వచ్చాడు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. బామ్మ, నిన్ను ఈ పాఠం మొత్తం రాయమని చెప్పాను కదా, సగమే రాసి ఆపేసేవేమిటి? నీకు చదువు చెప్పడం నా వల్ల కాదు. ఇంత బద్ధకం ఏమిటి నీకు? 4 రోజుల్లో కాటికి పోయేదాన్ని. నేనిప్పుడు ఈ పాఠాలు నేర్చుకుని సర్కారీ నౌకరీ చెయ్యాలా ఏంటి? నాకెందుకు రాయి చదువు? ఇదిగో పట్టుకో నీ పలకా బలపం. వెళ్ళి బెండకాయలు కొయ్యాలి. ఊళ్ళో వాళ్ళు కూరగాయలకొచ్చే సమయమైంది. బావుంది మంగమ్మ నీ పద్ధతి. ఏం చక్కా నీ మనవడు నీకు చదువు నేర్పిస్తుంటే నేర్చుకోకుండా బెండకాయలు వంకాయలు అని వాడి మీద కోప్పడతావే? ఏం చేయమంటారు బాబు? ఒక్కగానొక్క కొడుకు అని గారాబంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే వాడో కొడుకును కని నాకప్పచెప్పి వాళ్లేమో కైలాసానికి వెళ్ళిపోయారు. కొంచెం కూడా కనికరం లేదు ఆ దేవుడికి నా మీద. మా ఆయన బ్రతుకున్నన్ని రోజులు తాగి తాగి ఉన్న ఆస్తులన్నీ కాజేశాడు. వీడి కోసమే బ్రతుకుతున్నాను. కాని వీడికో బ్రతుకు తెరువు చూపించకుండా పోతానేమో అని నా భయం. వాడి గురించి నువ్వేమీ భయపడక్కర్లేదు మంగమ్మ. వాడు చాలా తెలివిగలవాడు, చక్కగా చదువుకుంటాడు. నీకు మన ఊరికి కూడా మంచి పేరు తీసుకొస్తాడు చూడు. సరే, ఇంతకీ కూరగాయలు ఏమున్నాయి? అయ్యా, బెండకాయలు వంకాయలు కూరగాయలున్నాయ్యా. సరే, అన్ని రకాలు కొంచెం ఇవ్వు. అవును, కొడుకు రకరకాల వ్యాపారాలు ఏవో చేశాడు కదా, అప్పుడు డబ్బులు ఏమీ మిగల్చలేదా? రూపాయి డబ్బులు కానీ మిగల్చలేదయ్యా. వాడు చనిపోయే నాటికి కొంచెం అప్పులుంటే నా బంగారం అమ్మి అప్పులు తీర్చాను. ఈ స్థలంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు చేతిలో డబ్బులు లేక ఆ పాకలోనే ఉంటూ ఈ మిగిలిన స్థలంలో కూరగాయలు పండించుకుంటున్నాను. అన్నీ కలిసొస్తాయిలే. ఆ దేవుడు అనుగ్రహం ఉంటుంది. దేనికైనా సమయం రావాలి. ఇంతలో అక్కడికి మంగమ్మ ఇంటి పక్కన ఉన్న కోటయ్య వచ్చాడు. నమస్కారం సాంబయ్య గారు, ఎలా ఉన్నారు? ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చారు? ఏముందండి, ఇంట్లో వాళ్ళు కూరగాయలు తెమ్మన్నారు. అది కూడా ఈ మంగమ్మ దగ్గరే తీసుకురమ్మన్నారు. ఈవిడైతే ఏ పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో ఈ కూరగాయలు పండిస్తుంది. అందుకే ఏమని వెతుక్కుంటూ ఎక్కడిదాకా వచ్చాను. మంగమ్మ గుడిసె పక్కన ఉన్న పెద్ద బంగ్లాను చూస్తూ, మొత్తానికి బాగా చక్కగా కట్టారండి మీ ఇల్లు. ఏమాత్రం ఖర్చు వచ్చింది ఏమిటి? కష్టపడి సంపాదించింది అంతా ఈ ఇంటి కోసమే ఖర్చు అయింది. కానీ ఏం లాభంలేండి, బొమ్మరిల్లు లాంటి ఇల్లు కట్టుకున్నాను. కానీ పక్కనే ఉన్న ఈ పెంట కుప్పను మాత్రం తొలగించలేకపోతున్నా అన్నాడు. మంగమ్మ గుడిసెవైపు చూస్తూ, ఏం కోటయ్యా, ఎంత డబ్బు సంపాదించినా నువ్వు తినేది ఆ 4 ముద్దల అన్నమే. పూరి గుడిసెలో ఉన్నా నేను తినేది ఆ 4 ముద్దల అన్నమే. అన్నం తినే మనిషిలాగా మాట్లాడు. చూశారా ఈ ముసల్దాని అహంకారం? నన్ను పట్టుకుని ఎన్ని మాటలు ఉంటుందో. మా నాయనమ్మకు సరిగా మాట్లాడడం చేతకాదు కోటయ్య గారు. ఏమీ అనుకోకండి, నేనైతే ఇంకో 2 మాటలు ఎక్కువ అనేవాణ్ణి. ఆ మాటకు ఎంతో కోపం వచ్చింది కోటయ్యకి. పళ్ళు కొరుకుతూ, అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నేను మీతో మాటలు పడాలా? వేలిడంత లేవు, నీకు ఇంత అహంకారమా? చూశారా సాంబయ్య గారు, ఇలాగేనా పిల్లల్ని పెంచేది? ఉన్నన్ని రోజులు ఈ ముసలిది దాని మొగుణ్ణి రాచి రంపాన పెట్టింది. వాడు తాగి తాగి చచ్చాడు. ఏదో వ్యాపారం చేసి పైకి వద్దామనుకున్న కొడుకుని నానా మాటలు అని ఏమీ చేయకుండా చేసింది. ఆ బాధతో కొడుకు కోడలు కూడా చచ్చారు. అయినా ఈ ముసలిదానికి పొగరు తగ్గలేదు. ఇప్పుడు వీణ్ణి కూడా దానిలాగే ఊరందరి మీద నోరు వేసుకుని పడిపోయేలా పెంచుతుంది. కోటయ్య, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. ఎంత తక్కువ మాట్లాడితే మనిషికి అంత గౌరవం. ముసలిది కదా అని దాని మీద జాలి చూపించకండి. ఆమె నిజ స్వరూపం తెలిస్తే అసహించుకుంటారు. ఏమిటో అసహించుకునే అంత నిజస్వరూపం ఈ ఊళ్ళో వాళ్ళెవరికీ తెలియంది నీకు మాత్రమే తెలిసింది.
నేను నీలాగా ఊర్లో రైతులు నోరు కొట్టి సంపాదించలేదు. నా కాళ్ల మీద నేను కష్టపడి బతుకుతున్నాను. పక్కవాళ్ళు ఎదుగుతుంటే చూడలేని నీ కుళ్ళుపోతుతనమే నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందే ముసలిదానా. నేను ఊళ్ళో ఉన్న నోరు కొట్టి సంపాదించలేదే. నా అదృష్టం బాగుంది, పట్టిందల్లా బంగారం అయింది. ఈరోజు 4 రూపాయలు కూడబెట్టుకోగలిగాను. ఓహో, మాకు బాగా తెలుసు నువ్వు ఏమాత్రం కూడబెట్టావు, ఎలా కూడబెట్టావు అని. నీ గురించి తెలియని వాళ్లకు చెప్పు నీ పెట్ట కథలు. ఆ ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసే నేను ఎలాంటి వాడిని, నువ్వు ఎలాంటి దానివి అని. ఆగండి ఆగండి, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరిద్దరూ ఏదో విషయం మనసులో పెట్టుకుని అది బయట పెట్టకుండా ఇలా తిట్టుకుంటున్నారు. నేను చెప్పింది నిజమేనా? సాంబయ్య గారు, ఈ కోటయ్యకి నా ఇంటి స్థలం మీద కన్ను పడింది. నా బంగ్లా పక్కన నీ పూరి గుడిసె చూడ్డానికి బాగాలేదు, నీ స్థలం నాకు అమ్మో అన్నాడు. నాకంటూ ఉన్నది అదొక్కటే, దాన్ని కూడా అమ్మేస్తే నా మనవడికి నిలువ నీడ కూడా ఉండదు అని నేనమ్మను అని చెప్పాను. అప్పట్నుంచి నా మీద పగ పెంచుకుని చీటికి మాటికి ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉన్నాడు. నువ్వు నాకు ఈరోజు కొత్తగా అమ్మటమేంటి? నీ కొడుకు ఎప్పుడో నాకు ఈ స్థలం రాసిచ్చాడు. నా దగ్గర తీసుకున్న డబ్బుతోనే వాడు వ్యాపారాలు మొదలుపెట్టాడు. వాడి రాత బాగోలేక ఆ డబ్బులు అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి వాడే పోయాడు. కానీ నువ్వు మాత్రం ఈ స్థలం నాకు అప్పజెప్పకుండా మొండికేసి నన్ను చెడ్డవాడి కింద ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తున్నావు. పోనీలే ముసలిదానివని ఊరుకుంటున్నాను. కాకపోతే జుట్టు పట్టి బయటకు ఇచ్చి ఎప్పుడో ఆక్రమించుకునేవాడిని. ఏంటి, ఈ స్థలం నా కొడుకు నీకమ్మేశాడా? స్థలం కాగితాలు నీ దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్న మాట నిజం. కాని నేను నీకు నా బంగారం అమ్మి ఆ నా పైసలతో సహా కట్టేశాను. నువ్వే నాకు ఇంటి కాగితాలివ్వకుండా నన్ను మోసం చెయ్యాలి అని చూస్తున్నావు. ఏదో ఒకరోజు ఈ విషయం ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్దామని నేనే అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వే సాంబయ్య గారి ముందు ఈ విషయాన్ని తీసుకొచ్చి మంచి పని చేశావు. నువ్వు నాకు డబ్బులు కట్టుంటే నీ కాగితాలు నీకెందుకు తిరిగివ్వను? ఒకవేళ నేను ఇవ్వకపోయినా చూస్తూ ఊరుకునే రకమా నువ్వు? ఆగండి ఆగండి, మీరు ఇలా మాట మీద మాట మాట్లాడుకుంటూ పోతే ఉపయోగం ఏమీ ఉండదు. ఒక పని చేయండి, సాయంత్రం పంచాయతీ పెడతాను. ఆమె కొడుకు రాసిచ్చిన పత్రాలు పట్టుకుని నువ్వురా. అమ్మా మంగమ్మ, నువ్వు అతనికి డబ్బులు ఇచ్చినట్టు నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? నాకు అన్ని తెలివితేటలు లేక ఈ కోటయ్య చేతిలో ఇరుక్కుపోయాను సాంబయ్య గారు. అసలు మొత్తం కట్టేశాను, కొంత వడ్డీ మాత్రం ఇవ్వాల్సిందే. ఆ వడ్డీ కూడా ఇచ్చాక నీ పత్రాలు నీకు తిరిగిస్తాను అన్నాడు. ఆ మాయ మాటలు నమ్మి నేను కూడా ఊరుకున్నాను. తప్పు చేశావు మంగమ్మ. ఇలాంటి పనులు చేసేటప్పుడు కనీసం ఊళ్ళో ఒక పెద్ద మనిషిని పక్కన పెట్టుకోవాలి కదా. అలా బుద్ధి చెప్పండి ముసలిదానికి. ఆ రోజు డబ్బు తీసుకునేటప్పుడు తీయగా మాటలు చెప్పాడు ఈమె కొడుకు. ఈరోజు నన్ను తప్పుడోడిలాగా చూపిస్తుంది ఈవిడగారు. సరే, ఈ గోల ఎందుకు కోటయ్య? నీ దగ్గర ఆ పత్రాలు ఉన్నాయన్నావు కదా, సాయంత్రం పంచాయతీకి తీసుకొచ్చి చూపెట్టు. మీ గొడవ సంగతి ఏంటో చూద్దాం. తీసుకొస్తాను, నాకేం భయం. ఆ రోజు ఈ ముసలిది కూడా వేలిముద్రలు వేసింది. ఆ పత్రాలు కూడా తీసుకొస్తాను. ఏంటి, నేను వేలిముద్రలు వేశానా? అసలు నా కొడుకు నీ దగ్గర పత్రాలు పెట్టి డబ్బు తీసుకున్న విషయమే నాకు తెలీదు. వాడి చివరి రోజుల్లో మంచం మీదున్నప్పుడు చెప్పాడు నాకు నీ దగ్గర డబ్బు తీసుకున్న విషయం. అదేమిటి, నీకు తెలియకుండానే నీ కొడుకు ఈ స్థలాన్ని కోటయ్య దగ్గర తాకట్టు పెట్టాడా? అవునండి, అదే జరిగింది. వాడంటే ఏదో నాకు భయపడి చేశాడు. అంత డబ్బు అప్పుగా ఇస్తున్న ఈ కోటయ్య అయినా నాకు చెప్పాలి కదా. డబ్బిచ్చే రోజు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. వాడికి ఆరోగ్యం బాగాలేదని తెలియగానే వచ్చి నా ఇంటి మీద పడ్డాడు. అప్పు కడతారా కట్టరా అని. ఊర్లో పరువు పోకూడదని నా బంగారం అమ్మి ఇతనికి డబ్బు కట్టాను. ఇప్పుడేమో ఇలా అడ్డం తిరుగుతున్నాడు. ఏమిటి కోటయ్య ఇది? ఏదో తిరకాసులా ఉంది. ఇందులో తిరకాసేమీ లేదండి. సాయంత్రం నేను కాగితాలు తీసుకొచ్చి చూపిస్తాను మీకు. అప్పుడు మీరే తేల్చండి అని చెప్పి కోటయ్య చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమిటి మంగమ్మ, ఇంత అమాయకంగా ఉంటే ఎలాగా? ఇప్పుడు అతను కాగితాలు చూపించి స్థలం నాది అంటే నువ్వేం చేస్తావు?
ఆ కోటయ్య ఇంతకు తెగిస్తాడని నేను ఊహించలేదు బాబు. ఉన్న ఈ ఒక్క ఆధారం పోతే నా మనవడి గతి ఏం కాను. మీరే కొంచెం చూసి నాకు న్యాయం చెప్పాలి. నేను మాత్రం ఏం చెయ్యగలను? సాక్ష్యాలు అన్నీ అతనికి అనుకూలంగా ఉంటేను నోటి మాట చెల్లదు కదా. అందుకే ప్రతిదానికి నోటు రాసుకోవాలి. అంటే నా స్థలం పోయినట్టేనా సాంబయ్య గారు? సాయంత్రం దాకా చూద్దాం. ఆ పత్రాల్లో ఏం రాసి ఉందో. అని చెప్పి కూరగాయలు తీసుకుని సాంబయ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాపం మంగమ్మ మనవణ్ణి చూస్తూ ఎంతో బాధపడింది. ఏమిటి నాయనా నీ పరిస్థితి ఎలా అయింది? ఈ ఇంటి స్థలమైనా నీ పేరు మీద రాసి చచ్చిపోదామనుకున్నాను. అది కూడా నీకు దక్కేలా లేదు. దేవుడా, ఎందుకు నాయనా మా మీద ఇంత కక్ష కట్టావు అని ఏడ్చేసింది. నాయనమ్మ, ఏడవకు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అన్యాయం ఎంత బలమైనది అయినా గెలిచేది మాత్రం న్యాయమే అని మా పంతులుగారు చెప్పారు. అలా మంగమ్మను ఓదార్చాడు వివేకం. ఊరి మధ్యలో చెట్టు కింద సాంబయ్య నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు. మంగమ్మ మనవడితో అక్కడికొచ్చింది. కోటయ్య ఇంకా రాలేదు. పంచాయతీ విషయం మర్చిపోయాడా ఏమిటి? ఇంతలో కోటయ్య కొన్ని కాగితాలు పట్టుకొని అక్కడికి వస్తూ, అదెలా మర్చిపోతాను? ఇదిగోండి, వీళ్ళు నాకు స్థలం అమ్మినట్టు రాసిన విల్లు. బాగా చూడండి. మంగమ్మ కొడుకు సంతకాలు, మంగమ్మ వేసిన వేలిముద్రలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు ఇవ్వండి అని చెప్పి మంగమ్మ వైపు చూసి, ఇన్ని రోజులు పోనీలే అని ఊరుకున్నాను. ఇక నువ్వు మూటముల్లే సర్దుకో అన్నాడు వెటకారంగా. మంగమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. సాంబయ్య మరికొందరు కోటయ్య ఇచ్చిన కాగితాలన్నీ చూశారు. మంగమ్మ, మీరు ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్టు ఇందులో ఉంది. అప్పు చెప్పిన సమయానికి ఇవ్వకపోతే స్థలం తీసుకోమని కూడా రాసి ఉంది. నీ కొడుకు సంతకాలు ఉన్నాయి. నువ్వు వేసిన వేలుముద్రలు ఉన్నాయి. అయ్యా, నా కొడుకు డబ్బు తీసుకున్నాడు, అది నిజమే. కాని నేనప్పుడు లేను. అయినా సరే అప్పు తిరిగిచ్చేశాను కదా, కొంచెం వడ్డీ మాత్రం ఇవ్వాల్సిందే. అలా అని నీ దగ్గర సాక్ష్యం లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మీరే ఆలోచించి నాకు అన్యాయం జరగకుండా చూడండి. ఈ కోటయ్య ఎంత మోసగాడో మీకు తెలియంది కాదు. ఎవరు మోసగాళ్ళో ఇప్పుడు తేలిపోయింది కదా. నువ్వు నీ కొడుకు కలిసి నన్ను మోసం చేయాలని చూశారు. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. కోటయ్య, నువ్వు ఊరుకో, నేను మాట్లాడుతున్నాను కదా. సాంబయ్య గారు, తమరు అనుమతిస్తే నేను మాట్లాడొచ్చా? భేషుగ్గా మాట్లాడబోయి, సమస్య నీదే కదా. ఆ కాగితాల్లో చనిపోయిన మా నాన్నగారు సంతకాలు, మా నాయనమ్మ వేలిముద్రలు ఉన్నాయని కదూ చెప్పారు మీరు? అవును, కావాలంటే నువ్వు కూడా చూడొచ్చు. కోటయ్య దగ్గర అప్పు తీసుకుని 3 సంవత్సరాలు అయింది. అవును, ఈ రోజుకి 3 సంవత్సరాల 4 నెలలు. అయ్యా, మా తాతగారు చనిపోయి 4 సంవత్సరాలైంది. అప్పుడు మాకు ఉన్న ఎకరం పొలం అమ్మడం జరిగింది. అవును, ఆ పొలం కొన్నది కూడా నేనే. వీళ్ళ నాన్న చేసిన అప్పుకి వీళ్ళ తాత చావుకి సంబంధం ఏమిటి? చిన్నపిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు. సంబంధం ఉంది కోటయ్య గారు. ఇవన్నీ జరిగినప్పుడు నేను చిన్నపిల్లాణ్ణే. కాని సాక్ష్యాలు పెద్దవి, బలమైనవి. కాస్త ఓపిగ్గా నేను చెప్పేది వినండి. సాంబయ్య గారు, జరిగింది మొత్తం మా నాయనమ్మ నాకు చెప్పింది. అందుకే ఇలా మాట్లాడుతున్నా. మీరు మా పొలం కొన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు అందరూ అంగీకరించినట్టు రాయించుకుని ఉంటారు కదా? అవును, అప్పుడు మీ నాయనమ్మ, మీ నాన్న, మీ అమ్మ కూడా ఉంది. అందరూ సంతకాలు ఉన్నాయి. ఇక్కడే ఉంది విషయం మొత్తం. కొంచెం మీరు ఆ పత్రాలు ఇక్కడికి తెప్పించగలరా? సాంబయ్య ఇంటికి అక్కడ ఉన్న తన మనిషిని పంపి పత్రాలు తెప్పించాడు. వివేకం 2 పత్రాలను దగ్గరగా పెట్టి, అందరూ బాగా చూడండి. కోటయ్య చేసిన మోసం తెలుస్తుంది. అతను సృష్టించిన దొంగ కాగితాలు ఇవి. అదెలా చెప్పావు? ఇది దొంగ కాగితాలు అని రుజువేది? సాంబయ్య గారు, మా నాయనమ్మ చదువుకోలేదు. వేలిముద్ర వేసేది. కాని అది ఒకప్పుడు. 4 ఏళ్ల ముందు మీకు పొలం అమ్మినప్పుడు మా నాయనమ్మ ఇక్కడ సంతకం చేసింది.
అంటే అప్పటికే ఆవిడకి తన పేరు రాయడం వచ్చు. కానీ 3 ఏళ్ల క్రితం ఈ కోటయ్య దగ్గర అప్పు చేసినప్పుడు వేలిముద్ర ఎందుకు వేసింది? వివేకం అడిగిన ఈ ప్రశ్న ఊరి పెద్దలని ఆలోచించేలా చేసింది. కోటయ్య బిక్కమొహం వేశాడు. అవును కోటయ్య, నేను పొలం కొనేటప్పుడు మంగమ్మ సంతకం చేసింది. నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను అడిగాను కూడా. నా కోడలు నా మనవడు కలిసి నాకు సంతకం నేర్పారు అని చెప్పింది. మరి నీ దగ్గర ఎందుకు వేలిముద్ర వేసింది? అది అప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో మర్చిపోయి ఉంటుంది. హా, మర్చిపోవడానికి, నీలాంటి దొంగలు ఎత్తుకుపోవడానికి అది డబ్బు బంగారమో కాదు కోటయ్య, విద్య. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు. భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విద్యాధనమును విశ్వవర్ధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల. పాపం, ఈ పద్యం కోటయ్య గారు మర్చిపోయినట్టున్నారు. ఈ పద్యం యొక్క తాత్పర్యం కూడా వివరించమంటావా కోటయ్య? ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపేగాని తెలుపు రాదు అంటారు. ఈ కోటయ్యకి మీరు ఎన్ని చెప్పినా అతను బుద్ధి మారదు. అది కుక్కతోక మాదిరి. మంగమ్మ కష్టాల్లో ఉండి నా దగ్గరకు వచ్చింది. ఈ బంగారం అమ్మి కోటయ్యకి డబ్బులు కట్టి నా ఇంటి స్థలం కాపాడుకోవాలి అని నాకు చెప్పింది. శభాష్రా వివేకం, మాకు ఎవ్వరికీ రాని ఆలోచన నీకు వచ్చింది. ఎంతైనా ఈ తరం కుర్రాళ్ళు ఆలోచనలో వేరు. అదిరా చదువు మహిమ. ఒక్క దెబ్బతో కోటయ్య మోసాన్ని కళ్ళకట్టినట్టు బయటపెట్టావు.